హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను స్నాక్ తయారు చేయడం చూపించి, వర్షం బాగా ఎక్కువగా ఉంది కదండి. ఆ వర్షానికి మా బాబు టీవీ చూస్తూ, మమ్మీ ఏదన్నా స్నాక్ చేయవా అని అడిగాడు. పకోడీ వేస్తావా అని చెప్పాడు. అలాగేనమ్మా వేస్తానని చెప్పి పీనట్ పకోడీ చేద్దామని, ఈ పకోడీకి ఏమేమి కావాలంటే శనగపిండి, పీనట్స్, అల్లం పేస్టు, అలాగే 1 స్పూన్ కారం, ఒక రుచికి సరిపడా ఉప్పు, అలాగే వంట సోడా కొద్దిగా, ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు వేసుకుని చక్కగా వీటన్నిటినీ ముందు ఉప్పు చేర్చకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి. అంత బాగా కలిపితే పకోడీ అంత బాగా వస్తుందండి. తర్వాత ఉప్పు చేర్చి అలాగే కొంచెం వాటర్ పోసి చక్కగా వీటిని మర్దన చేసినట్టు చక్కగా కలుపుకోవాలి. పూర్వం ఎవరింటికి వెళ్ళినా చక్కగా పకోడీ చేసి పెట్టేవారు స్నాక్ కింద. ఇప్పుడేంటి, రకరకాల పదార్థాలు బజార్ నుంచి తెప్పించుకోవడం వలన, వాటిలో ఫుడ్ కలర్స్ కలపడం వలన మనకి అనేక రోగాలు వస్తున్నాయి. మా అమ్మమ్మగారింటికి వెళితే ఎప్పుడూ ఆ పకోడీ తయారు చేసి పెట్టేవారండి. మా అత్తయ్య ఆ పకోడీ ఎంతో చక్కగా చేసేది. ఆ పకోడీ గుర్తొచ్చినప్పుడల్లా మా అమ్మమ్మగారి ఇల్లే గుర్తొస్తుందండి. ఈవినింగ్ స్నాక్ అంటే మా అమ్మగారింట్లో కానీ మా అమ్మమ్మగారింట్లో కానీ ఎప్పుడూ పకోడీ చేయడం అలవాటు. ఈ అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్లో నాకు చెప్పండి. పకోడీలా వేసుకోవడం కంటే ఇప్పటి తరానికి పకోడీలా వేస్తే నచ్చదు కదండి. మంచూరియాలని అవని ఇవని అంటూ ఉంటారు. అందుకని మంచూరియా షేప్ వచ్చేటట్టు వేస్తున్నాను. ఇలా బాల్స్లా చేసి కాగే నూనెలో వేసుకుంటే అది సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేపుకోవాలి. కాస్త ఎక్కువ టైమే పడుతుందండి. ఈ పీనట్ పకోడీ చాలా రుచిగా ఉంటుందండి. ఈ పకోడీ అంటే మాకు చాలా ఇష్టం. ఈరోజు మార్నింగ్ నుంచి నూనెలో వేపేవే చేస్తున్నాను. ఉదయాన్నే టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ చేశాను. ఆ నూనె ఉంది కదా అని చెప్పి ఇప్పుడు స్నాక్గా పీనట్ పకోడీ వేస్తున్నాను. ఇలా 2 సార్లు వాడిన నూనె ఇంకా వాడనండి, దాన్ని తీసేస్తాను. ఇలా 2 సార్లు వంటకానికి ఉపయోగించిన నూనె నేను మళ్ళీ వాడడానికి అస్సలు ఇష్టపడను. ఇలా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా కదుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఒకవైపు బాగా కాలాక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం సిమ్లో పెట్టి చక్కగా వేపుకోవాలి. ఈ పకోడీ ఎంత బాగుంటుందంటే ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్గా బయట వర్షం పడుతుంటే ఇది స్నాక్ చేసి పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. ప్రతి ఒక్కళ్ళు బయట నుంచి తెప్పించడం తగ్గించి ఇంట్లో తయారు చేసుకుని పిల్లలకి తరచుగా ఇంట్లో చేసినవే పెడుతూ ఉండాలి.
ఈరోజు మా ఇంట్లో పంచదార అయిపోతే కిరాణా సరుకు లిస్ట్ ఇస్తే ఆ కిరాణా షాపు వాళ్ళు ఇంకా పంపించలేదు. అందుకని ఈరోజు నేను బెల్లం కాఫీయే పెట్టానండి. ఇలా బెల్లం పొడి 2 స్పూన్లు వేసుకుని మనం కాఫీ పొడి దాంట్లో చేర్చుకుని ఇన్స్టెంట్ కాఫీ పొడి అండి. ఇది చాలా బాగుంటుంది. నిన్న చేసిన గులాబ్ జామ్ ఉన్నాయి కదండి, స్వీట్ గులాబ్ జాము, పీనట్ పకోడీకి నంచుకోవడానికి సాస్ అయితే చాలా బాగుంటుంది. అలా సాస్ ఇలా కాఫీ తయారు చేశాను. బెల్లం పొడితో కాఫీ చేసుకుని మీరు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ స్నాక్ కానీ ఈ స్వీట్ కానీ ఇలా నేను తయారు చేసే విధానం కానీ మీకు నచ్చితే దయచేసి కామెంట్స్లో నాకు చెప్పండి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే మీకు నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి. ఈ స్నాక్ ఇవి మీకు నచ్చాయండి? నచ్చితే షేర్, కామెంట్, లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు కూడా తయారు చేసి నాకు మీకు ఎలా కుదిరినాయో నాకు చెప్పండి. సూపర్గా ఉన్నాయండి. మా బాబు కూడా టేస్ట్ చూసి మమ్మీ సూపర్గా ఉన్నాయని చెప్పాడండి. అదే కదండి ఇల్లాలకి ఆనందం.